అమ్మా శ్రీవల్లి, హారతి ఇవ్వడానికి కర్పూరం ఎక్కడుంది? ఏవండి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నన్ను అడగచ్చు కదా. నేను ఏ పని చెప్పినా ఇదిగో అదిగో అంటావు కదా, అందుకే మళ్ళీ నువ్వు రావేమో అని చెప్పలేదు. పల్లెంలో కర్పూరం పెట్టుకొని నేనే వచ్చానన్నయ్య. అదేంటక్క, కర్పూరం వెలిగించకుండా పళ్ళెం పట్టుకొని తిరుగుతున్నావు? మొన్నేమో నిప్పుల మీద నడిచింది, ఇప్పుడు నిప్పుల కోసం తిరుగుతుంది. అంతేనా శ్రీవల్లి? అదేం లేదులే శివ. రాత్రి ఎన్ని మాటలు అనుకున్నా తెల్లారేసరికి అన్ని విషయాలు మర్చిపోతారనుకుంటా. మేమే మర్చిపోయామా? నువ్వే అగ్గిపెట్టే మర్చిపోయావేమోనని మేమనుకుంటున్నాం. నువ్వు ఆగొద్దునా. అక్క, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? రాత్రి ఏం మాట్లాడాం, ఏం మర్చిపోయాం? ఒసే మొద్దు, ఇవాళ రాఖీ పౌర్ణమి కదే. హా, అయ్యయ్యో, మర్చిపోయామక్క. ప్రతి సంవత్సరం నువ్వే రాఖీలు కొనుక్కొస్తావు కదక్క. అలవాట్లో పొరపాటుగా మేము ఆ ఊసే మర్చిపోయాం. నువ్వు ఏ విషయాన్నైనా మర్చిపోవు కదా శివ, ఇదెలా మర్చిపోయావు? మా దేవరాజ్ అన్నయ్య చేతులు అంత మంచివి కాదులే శ్రీవల్లి. పాపాలు చేసే చేతులతో ఆశీర్వాదం తీసుకున్నా ఆ పాపం మనకంటుకుపోతుంది. ఇక వీర్రాజ్ అన్నయ్య గురించి అంటావా? రాఖీ కట్టించుకోవడానికి ఇక్కడికే రమ్మన్నాను. వచ్చాడా? వస్తే రాఖీ తెచ్చేవాడుగా. సారీ అన్నయ్య, ఇది మాకు ముఖ్యమైన రోజున తెలుసు, కానీ మర్చిపోయాం. పర్వాలేదులేమ్మా. పాపం శ్రీవల్లి అరికాళ్ళు ఇంకా మంటగా ఉన్నాయేమో, అందుకే బయటికి వెళ్ళలేకపోయి ఉండొచ్చు. అయ్యయ్యో, అలాంటిదేం లేదన్నయ్య. నాకు నిన్ననే నయంగా అనిపించింది. బాగానే నడుస్తున్నాను కూడా. కావాలంటే చూడు. ఎందుకమ్మా నవ్వుతున్నారు? అన్నయ్య, శ్రీవల్లక్క షణ్ముఖం బావగారు ముందు కూడా ఇలా హంసలా నడుచుండదేమో. హంస కాదక్క, నెమలి. హే మిమ్మల్ని! అమ్మా శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, వదిలేయమ్మా, ఏదో సరదాగా అన్నారులే. నేను కూడా మందలిస్తున్నాను కానీ వీళ్ళనేం కొట్టనులే అన్నయ్య.